కాఫీ కాఫీ అందరూ బిజీగా ఉన్నట్టున్నారు. మీరే వెళ్ళి తాగొచ్చుగా. అమ్మా, బెడ్ కిందికి తాగితే అది బెడ్ కాఫీ ఎలా అవుతుందమ్మా? పాయింటే. పోనీ ఆ కాఫీ ఏదో తెచ్చుకొని బెడ్ మీద కూర్చొని తాగు. నీది పాయింటే. అందరూ ఎక్కడికి పోయినట్టు? ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఈ ఇంట్లో నేను లేచేసరికి నాకు కాఫీ ఇవ్వడం కంటే నా పిల్లానికి అంత పెద్ద పనేముంటుంది? ఇంతకీ కనిపించకుండా వాయిస్ మాత్రమే ఇస్తున్నావు. ఎక్కడున్నావు? ఏ మూల దాక్కున్నావు? దొంగ దొంగ దొంగ! అరవకు. నా పేరు చిట్టిబలి. 5 hours బిఫోరే బకెట్ తనేసా. ప్రెజెంట్ ఆత్మని. ఆత్మ? అమ్మా, దయ్యం దయ్యం! నీకు లాజిక్ తెలుసా? ఒక దయ్యం ఇంకో దయ్యానికి మాత్రమే కనిపిస్తుంది. అంటే నువ్వు కూడా చనిపోయి జస్ట్ 2 hours ఫినిష్డ్. నో నో నో! డిటిఎస్ లో వచ్చినంత మాత్రాన ప్రయోజనం ఏముంటుందో చెప్పు. అంటప్పుడే ఆత్మని రాయి చేసుకోవాలి. ఇవాళ సికింద్రాబాద్లో నేను, హైదరాబాద్లో నువ్వు, జస్ట్ ఇద్దరమే పోయాం. యమలోకానికి వెళ్ళడానికి 2 రాత్రులు 2 పగళ్ళు పడతాయంట. సోలోగా వెళ్ళడం నచ్చక బోర్ అనిపించి వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చా. రా, జర్నీలో జబర్దస్త్ స్కిట్స్ చూసుకుంటూ సరదాగా వెళ్ళిపోదాం. రా రా. నా వాళ్ళని చూడాలి, నేను నా వాళ్ళని చూడాలి. వాళ్ళంతా బయట ఒకటే ఏడుపు బాసు. ఆ సెంటిమెంట్ భరించలేం. బోరు. రా పోదాం. నో నో! అందరూ ఏడుస్తున్నారు అంటే నేను నిజంగా పోయానా? ఇట్స్ ట్రూ. ఎందుకు చూడు, అదే నీ డెడ్ బాడీ. తెలుగులో భౌతిక కాయం అంటారు. నో, నేను చనిపోలేదు, బతికే ఉన్నాను. చెల్లి సౌందర్య, నేను బతికే ఉన్నాను. అమ్మా, నాన్న, నేను చెప్పేది వినండి. నేను బతికే ఉన్నాను. ఏ స్వప్న, అరే హార్దిక్, నేను బతికే ఉన్నాను రా. నాకు తెలుసు నేను పోయానని వాళ్ళు హార్ట్ఫుల్గా బాధపడడం లేదు. అంత నటన, డ్రామా. నో 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 నో, అలా అనటం కరెక్ట్ కాదు బాస్. నిన్ను వాళ్ళు ఎంతగా ప్రేమిస్తున్నారో వాళ్ళ కళ్ళను చూసి నేను చెప్పగలను. ఎందుకంటే నేను అనాథని. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలుసు. పాపం సిస్టర్ చూడు, షోషొచ్చి పడిపోయింది. ఒక ఆడది 3 ముళ్ళు వేయించుకొని 7 అడుగులు నడిచిన తర్వాత భర్త ఎలాంటి వాడైనా వాడే సర్వస్వం అనుకుంటుంది. వాణ్ణే ప్రేమిస్తుంది. ఇప్పుడు నువ్వు దూరమై తను బ్రతకడం వృధా అనుకుంటుంది. అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. దాన్ని నటన అనుకుంటే నీ అంత మూర్ఖుడు ఉండడు బాస్. ఏమండి ఏమండి ఏంటి ఇంత రాత్రి పూట? రాత్రి 12 దాటింది.
1:02 కూడా దాటుతుంది. ఏంటంట? మర్చిపోయారా? అసలు గుర్తే లేదు. విసిగించకు. ఏంటో చెప్పు. ఇవాళ నా బర్త్డే. అయితే ఏంటంట? నువ్వేం సాధించావని నీ బర్త్డే గుర్తుపెట్టుకొని కేక్ కట్ చేసి మరీ విశేష చెప్పాలి. అందరికంటే ముందు అనే అహంకారంతో, నీ కనీస అవసరాలు తీరుస్తున్నాను కదా అనే అహంకారంతో ఒక్కసారి కూడా నీకు ప్రేమగా విశేష చెప్పలేదు. అది అది నా చిన్నప్పటి ఫోటో. అంటే వాళ్ళు ఇంకా నన్ను చిన్న పిల్లాడిగానే చూసుకుంటూ ఉంటే నేను మాత్రం. అమ్మా, నేను ఓల్డేజ్ హోమ్ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు త్వరలోనే ఫోన్ చేసి చెప్తామన్నారు. వాళ్ళ కాల్ రాగానే నువ్వు నాన్న అందులో జాయిన్ అవుదురు గాని. అదేంటండి? అదేం లేదమ్మా, నువ్వేం బాధపడొద్దు. మేమెక్కడుంటే సంతోషంగా ఉంటామో, ఎలా చేస్తే బావుంటుందో, ఏది తప్పో ఏది ఒప్పో అన్నీ వాడికి తెలుసు. మా మీ ఆనందం కోసమేగా వాడేం చేసినా. అలాగే కానురా, కాస్తంత ఫోన్ తొందరగా వచ్చేలా చూడు. వాళ్ళు నా మీద అంత కన్న ప్రేమ చూపిస్తే నేను వాళ్ళ భారాన్ని మోయలేక నేను వాళ్ళను ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేయాలనుకున్నాను. కన్న కొడుకు మీద ప్రేమతో పసిపిల్లల్లా ఏడుస్తున్నారు. తప్పు పని చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను, చాలా తప్పు పని చేశాను. నానా, నా కోసం ఏం తెచ్చావు? ఏరోప్లేన్ తెచ్చాను రా. ఎగురుతుందో లేదని టెస్టింగ్ కోసం ఎగరేశాను. కిందికి దిగంగానే ఆడుకుందులే. వెళ్ళి చూడు, కిందికి దిగిందేమో. ఓ అలాగే. ఎందుకండి వాడితో అలా అబద్ధాలు చెప్తారు? లేకపోతే ఏంటి, డైలీ ఏదో ఒకటి అడుగుతుంటాడు. దీపు వాళ్ళ డాడీ అది కొన్నాడు, కావ్య వాళ్ళ డాడీ అక్కడికి తీసుకెళ్లాడని ఒకటే ప్రాణం తీస్తుంటాడు. నా టెన్షన్స్ నావి. పిల్లల చిరునవ్వుల్ని ఆస్వాదిస్తూ, వాళ్ళ ఆనందాన్ని అనుభూతి పొందుతూ, పిల్లలతో ప్రేమగా మాట్లాడితే టెన్షన్స్ అన్నీ పోతాయి. చెప్పావులే కానీ ముందు హెడ్ఏక్ తగ్గడానికి కాఫీ పట్టరాపు. వెళ్ళు. హార్దిక్, ఏ హాలిడే అయినా నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుని ఆడించింది లేదు. ఛీ! నాన్న, అన్నయ్య దహన సంస్కారాలకు ఏర్పాటు చేయండి. అమ్మా, అన్నయ్య చూడే బావగారు హాస్పిటల్లో ఉంటే అమౌంట్ అడ్జస్ట్ చేయమని అడిగితే ₹1 కూడా ఇవ్వకుండా నా చెల్లెల్ని అవమానించి పంపించేశాను. అవేవి పట్టించుకోకుండా నా చెల్లెలు నన్ను ఎన్నోసార్లు కలవాలని, అందరం కలిసి ఉండాలని ఎంతగా ప్రయత్నించినా కాదన్న పాపాత్ముణ్ణి. ఇప్పుడు తనే నా దహన సంస్కారాలకు డబ్బు సహాయం చేస్తుంటే ఇంతకాలం వాళ్ళంతా నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే నేను అర్థం చేసుకోలేకపోయాను. నా ప్రవర్తనతో, నా జాబ్ టెన్షన్స్తో, నా ఈగోతో అందరినీ హర్ట్ చేశాను.
ఓవర్స్ అయిపోయాక మ్యాచ్ సరిగ్గా ఆడలేదని బాధపడి ప్రయోజనం ఏంటి చెప్పు? అందుకే లైఫ్లో ప్రతి క్షణం జాగ్రత్తగా ఆడాలి. ఒక్క అవకాశం, నాకు ఆ దేవుడు ఒక్క అవకాశం ఇస్తే నన్ను నేను సరిదిద్దుకుంటాను. ఛాన్సే లేదయ్యా, ఇప్పటికే టూ లేట్ అయింది. బయలుదేరుదాం పదా. నేను రాను, నేను రాను, నేను బతకాలి, నేను బతకాలి. దేవుడా నన్ను క్షమించు. కొన్ని రోజులు నాకు ప్రాణభిక్ష పెట్టు దేవుడా. బతకాలి, నేను బతకాలి, 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 నేను బతకాలి. నానా నానా నా కోసం ఏం తెచ్చావు? నీకు ఇష్టమైన టాయ్స్, చాక్లెట్స్, అన్నిటికీ మించి బోలెడని ముద్దులు. ఇవన్నీ నీకే. బిస్కెట్స్, చాక్లెట్స్. థ్యాంక్ యూ నానా. ఇదిగండి. హలో, నేను సార్ ఓల్డేజ్ హోమ్ నుంచి. మీ పేరెంట్స్ని రేపే తీసుకొచ్చి జాయిన్ చేయొచ్చు. సారీ అండి, నా డిసిజన్ మార్చుకున్నాను. నా పేరెంట్స్ని జాయిన్ చేయడం లేదు, వాళ్ళు నా దగ్గరే ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్, నేను మనిషిగా పుట్టినందుకు కనీసం సంవత్సరానికి 2 వృద్ధులనైనా దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. అందరూ మీలాగే ఆలోచిస్తే ఇక ఓల్డేజ్ హోమ్స్ నడపాల్సిన అవసరమే ఉండదు సార్. థ్యాంక్ యూ నాన్న. ఇవాటి నుంచి అందరం సరదాగా ఉందాం. ఏం చేయాలి, ఏం తినాలి, ఎలా గడపాలి అంతా మీ ఇష్టం. మార్నింగే చెల్లెలకు కూడా ఫోన్ చేశాను, వస్తూ ఉంటుంది. సారీరా, వదిన ఫోన్ చేసి మొత్తం చెప్పేసింది అన్నయ్య. చూసావా అన్నయ్య, నీ ఒక్కళ్ళే వచ్చిన మార్పుతో ఇల్లంతా ఎంత సంబరంగా మారిపోయిందో. నిజమేరా, ఇన్ని రోజులు బతికాం, ఇక నుండి జీవిస్తాం. రాంబాబు, ఎంత మోసం చేసావయ్యా. నీది కళ అని తెలియక నేను ఎంటర్ అయ్యా. నాకు తోడు దొరికావని ఎంతో ఆనందపడ్డాను. ఇప్పుడు ఒక్కడినయ్యాను. నేను పోవడం కూడా కళ అయితే ఎంత బాగుండు. మానవా, ఏంటి ఆలస్యము? అమ్మో, ఎముడనుకుంటా, వస్తున్నా. అన్నట్టు నేను ఎలా పోయానో మీకు తెలియదు కదూ. 2 పెగ్గులేసి డ్రైవింగ్ చేస్తే ఏమవుద్ది? వెళ్ళి చెట్టుని గుద్దా, స్పాట్ డెడ్. డోంట్ మిక్స్ డ్రంక్ అండ్ డ్రైవ్. ఎందుకా జాప్యము? ఏదో చిన్న మెసేజ్ బై వస్తున్నా. భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు సూపర్ అన్నయ్య. పూచే నేటి రోజు.